హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై లిటిల్ స్పేస్. నేను మీ సింధూర. సో ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మేము ఇక్కడ పానీపట్లో సిటీలో పవర్ కట్ అనేవి చాలా అంటే చెప్పక్కర్లేదు. నిన్న అంటే మొన్న సాయంత్రం మధ్యాహ్నం తర్వాత 3 o'clock నుంచి పవర్ కట్ అయితే నైట్ అంతా పోయి మళ్ళీ నెక్స్ట్ 3 o'clock వచ్చిందన్నమాట. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి. సో మా ఫ్రెండ్స్ షిమ్లా వెళ్ళారు. మేము వాళ్ళ ఇంటికి వచ్చి స్టే చేసామన్నమాట. మళ్ళీ రేపు వచ్చేస్తారు, వెళ్ళిపోతాము. సో చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఇక్కడ అక్క వాళ్ళు. సో నేను ప్రతి వీడియోలో అక్క అని చెప్తూ ఉంటాను. ఏదైనా విషయము మంచిది ఉంటే తను చెప్పింది అని చెప్తూ ఉంటాను. సో ఆ సిస్టర్ అన్నమాట. వీళ్ళకి ట్విన్స్. సో అన్నయ్య ఏమో డాక్టర్. ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్ బర్త్డే June 1st. సో ఎవ్రీ ఇయర్ లాస్ట్ June 1st మేము పానీపత్ వచ్చాము. ఈ ఇయర్తో 1 year అయిపోయింది. సో వీళ్ళు గుడికి వెళ్ళారు, టెంపుల్కి వెళ్ళారు. నేను నార్మల్గా అరేంజ్ చేశాను. డెకరేషన్ అవి ఏమీ చేయలేదు ఈసారి. ఇంకా సో చిన్న గిఫ్ట్స్ తీసుకున్నాను. లాస్ట్ టైం కూడా అసలు ఏం చేయలేదు. లాస్ట్ టైం షిఫ్టింగ్ ప్రాసెస్లో ఉన్నాం. నేను ప్రెగ్నెంట్. అసలు చిరాకుగా ఉంది. ఈసారి అన్న చిన్నగా చేద్దాం అనుకున్నాం. బయటకు వెళ్దాం అనుకున్నాం. బయటకి వెళ్ళాలంటే ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి నియర్లీ 50 degrees ఉంది. సో వైరల్ కూడా నడుస్తుంది. పిల్లలందరికీ వామిటింగ్స్, మోషన్స్, ఇంకా ఇన్ఫెక్షన్ అని చెప్పి. సో అందుకు చూడండి, మా పాప కూడా గ్రీటింగ్ కార్డ్ రెడీ చేసింది, చూపిస్తాను చూడండి. సో ఇదొక చిన్న సూపర్ క్యూట్ వ్లాగ్, మా ఫ్యామిలీ వ్లాగ్ చిన్న పెడదాం అనుకున్నాను అంతే. సో హ్యాపీ బర్త్డే నాన్న అని. పాపం చాలా నర్సరీ అండి, ఇప్పుడు 3.5 years. ఆల్ఫాబెట్స్ చాలా బాగానే నేర్చుకుంది, కానీ బద్ధకం ఉంటుంది దానికి కొంచెము. రాయమంటే రాయదు తొందరగా. సో వాళ్ళ డాడీ సాన్విక ఇదంతా తనే రాసింది. అంటే ఈ డ్రాయింగ్ నేను అవుట్లైన్ వేసి ఇచ్చాను అనమాట. తన డ్రా చేసుకుంది. ఆ కలరింగ్ అంతా తనే వేసింది అనమాట. ఫస్ట్ గ్రీటింగ్ కార్డ్ బై సాన్విక. సో నేను కూడా చిన్నది రెడీ చేశాను. ఏదో ఫాస్ట్గా ఇది చెప్తే నమ్మరండి, ఒక 5 minutesలోనే రెడీ చేసేసాను. రెడీ చేసి పక్కకు పెట్టాను అనమాట, సరదాగా ఇద్దామని చెప్పి. ఇది ఎమోజీస్లో చూసి డ్రా చేశాను. సో ఇవేంటనేవి ఓపెన్ చేసిన తర్వాత చూద్దామా. సో ఇది పానీపత్ రిఫైనరీ టౌన్షిప్లో గెస్ట్ హౌస్ అండి. సో చాలా బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు మాకు దొరకలేదు. సో ఇక్కడ స్టే ఉంటున్నామని చెప్పాను కదా నేను. సో ఇక్కడే ఫుడ్ తింటున్నామన్నమాట. హ్యాపీ బర్త్డే నాన్న. దాన్ని సరిగ్గా పట్టుకోండి, పెట్టు, నీకు పెడతారు. కానీ రాయకు. చెప్పు హ్యాపీ బర్త్డే నాన్న అని. చూడమను నాన్నని. సాన్విక చూడు, నీకు బెల్ట్ కావాలని నాకు ముందే తెలుసు. అదేమనుకున్నా చెప్పు. ఏమైంది గెస్ట్ చేయండి. మీ వాచ్ కావాలనుకుంటున్నారని నేను ముందే గెస్ట్ చేసి ఇచ్చాను. తీసివో డాడీకి పెట్టుకుంటారు. అంటే ఏం లేక పేపర్స్, సాన్విక పేపర్స్ ఉంటాయి. పేపర్స్ తీసుకుంటా. సో మన ఇష్టమైన వాళ్ళకి ఒక చిన్న సెలబ్రేషన్స్ అలా చేసినా చాలా హ్యాపీగా ఎప్పటికీ గుర్తుంటుందండి. ఈ వీడియో కూడా మాకు కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా చిన్న వీడియో, క్యూట్ వీడియో
రెడీ చేశాను. సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నారా నా వ్లాగ్స్ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ guys. Thanks for watching.